హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఎస్ఎస్సి వెబ్సైట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏదైనా ఎగ్జామ్ వస్తే ఎలాగ అప్లై చేయాలి, అది సిహెచ్ఎస్ఎల్ అవనివ్వండి, సిపిఓ అవనివ్వండి, సిజిఎల్ అవనివ్వండి, ఏ ఎగ్జామ్కైనా ఒకటే ప్రాసెస్. ఇప్పుడు వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఎలా వెళ్ళాలంటే ssc.gov.in అని టైప్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది. ఇలా అనేది ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత లాగిన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్, ఇలా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కంటిన్యూ అనేది ఇక్కడ ప్రెస్ చేయండి. ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్ ఇవన్నీ అడుగుతుంది. అంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదంతా. ఇలా వచ్చిన తర్వాత మొత్తం 4 స్టెప్స్ రిజిస్ట్రేషన్. మనకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఎస్ అని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి మన ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ అయ్యిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. మీ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, మీ 10th క్లాస్లో ఎలా అయితే నేమ్ ఉందో సేమ్ నేమ్ ఎంటర్ చేయండి. అదే వెరిఫై చేస్తుంది. ఇక్కడ సేమ్ నేమ్ మళ్ళీ ఎంటర్ చేయండి. మీ ఎప్పుడైనా ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకుంటే ఎస్ అని పెట్టండి. చేంజ్ చేసిన తర్వాత ఆ నేమ్ ఏంటో ఇక్కడ ఎంటర్ చేయండి. మీ జెండర్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ వెరిఫై జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, వెరిఫై డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ అనేది 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలాగనే టైప్ చేయండి. మదర్ నేమ్ కూడా సేమ్. మెట్రికులేషన్ మీ బోర్డు సిబిఎస్ఈ బోర్డు, స్టేట్ బోర్డు ఏదైతే ఆ బోర్డు ఎంటర్ చేయండి. ఇక్కడ మీ 10th క్లాస్ రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి 2 సార్లు. మీరు ఎప్పుడైతే పాస్ అయ్యారో 10th క్లాస్ అది 10thలో. 11 వచ్చేసి మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్, డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఏదైతే అది 10th 12th ఏదైతే అది. మీ మొబైల్ నెంబర్ అండ్ మీ మీ యొక్క ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఒరిజినల్ ఉండండి. ఈ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ కార్డు మళ్ళీ ఎస్ అని పెట్టండి. ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి ఫైల్ రూపంలో. ఇక్కడ అప్లోడ్ నేమ్ ప్రూఫ్కి ఆధార్ కార్డ్ అయినా, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి నేమ్ ప్రూఫ్ కింద అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఆధార్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మన ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ది క్లియర్ మంచి లైటింగ్ ఉన్న ఫోటోని అప్లోడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి జెండర్ ప్రూఫ్, మీ ఆధార్ కార్డు అనేది ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, స్కూలింగ్ లీవింగ్ సర్టిఫికేట్ ఏదైనా పర్లేదు. క్యాండిడేట్స్ నేమ్ మళ్ళీ ఇక్కడ మీ 10th క్లాస్లో ఏ నేమ్ ఉందో అవన్నీ ఎంటర్ చేయండి. మీ పేర్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఎస్ అని పెట్టి ఆ నేమ్ ఏది చేంజ్ అయిందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మళ్ళీ సేమ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ మళ్ళీ అడుగుతుంది. అంటే ఇవన్నీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇలా వస్తుంది. 11 డిజిట్స్ నెంబర్ అనేది వస్తుంది. ఈ నెంబర్ని ఎక్కడైనా ఫోటో తీసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీ ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ రెండు సెండ్ చేస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. మీ ఏదో క్వశ్చన్ సెలెక్ట్ చేస్తే దాని ఆన్సర్ పెట్టుకుంటే ఎప్పుడైనా మీరు పొరపాటు పాస్వర్డ్ మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా రికవరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఎడిషనల్ డీటెయిల్స్, మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్ అని పెట్టుకోండి. కాదంటే అక్కడ చూపిస్తుంది కేటగిరీ మీద ఏ కేటగిరీ అయితే, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేసి. ఆ తర్వాత నేషనాలిటీ ఆంధ్ర ఇండియా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషన్, ఎవరైనా నేపాల్, భూటాన్ అయితే వాళ్ళవి డీటెయిల్స్ ఇవ్వడం. మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంది. ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరైనా అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి.
ఆ సర్టిఫికేట్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ రెండు ఇవ్వండి. స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే వన్ టైం రిజిస్టర్ డిక్లరేషన్ క్లిక్ మార్క్ ఇచ్చి డిక్లేర్ కొట్టిన తర్వాత మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది ఇక్కడితో. ఎవరైతే ఎస్ఎస్సి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లై సబ్ ఇన్స్పెక్టర్ సివి ఉంటుంది. అప్లై మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఫిల్ ఫామ్ మీద క్లిక్ చేయగానే ఇలాగా 5 స్టెప్స్లో మనకు రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ ఉంటుంది. క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ మనం రిజిస్ట్రేషన్లో ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ గట్రా ఇవ్వాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫోటో, సిగ్నేచరు, ప్రివ్యూ ఫామ్. మనం అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ ఒక ప్రివ్యూ ఒకసారి చూసుకోవడానికి ఎక్కడ తప్పులు లేకుండా ఇచ్చామో లేదనేసి తర్వాత సబ్మిట్ చేస్తే ఫీజు 100 రూపీస్ పే చేయమని చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం ఫిల్అప్ చేయాల్సింది ఏం లేదు. పర్మనెంట్ అడ్రస్ అన్ని రిజిస్ట్రేషన్ ఇచ్చాయి కాబట్టి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం అక్కడ రిజిస్ట్రేషన్ ఇచ్చాం కాబట్టి సేవ్ నెక్స్ట్. ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గరకు వచ్చేస్తే చూసుకుంటే మీరు ఓబీసీయా అయితే ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ అని ఎస్ పెట్టండి, లేదా నో పెట్టండి. ఎక్స్ మ్యాన్ అయితే ఎస్, లేదా నో. ఎస్ అని పెడితే ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. జాయిన్ అయ్యారా, ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు, మీరు ఎప్పుడు ఎన్ని నెలలు సర్వీస్ చేశారు, ఇవన్నీ. ఎక్స్ మ్యాన్ ఎస్, నో. డిపార్ట్మెంట్ క్యాండిడేట్సా, కాకపోతే నో పెట్టండి, ఎస్ పెట్టండి. ఇలా ఏమైనా స్పోర్ట్స్ క్యాండిడేట్ అయితే స్పోర్ట్స్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఈ మన డీటెయిల్స్ అన్నీ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్కి, డిఓపి అండ్ ట్రైనింగ్కి పంపించాలని అనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఎగ్జామ్ రిక్వైర్మెంట్ మనకి 3 ప్రిఫరెన్స్ ఎగ్జామ్ రాయడానికి సెంటర్స్ అనేది అడుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ని 3 ప్రిఫరెన్సెస్ అనేది పెట్టుకోండి. మీరు ఎన్సీసీ అయితే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టుకోండి. అది ఏ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అడుగుతుంది, ఏబిసి అంటే. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకోండి. ఇక్కడ చూస్తే మన నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ నార్మల్ ఫోటో అనేది వస్తుంది. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ కొట్టాక సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మన ప్రివ్యూ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చాం లేదనేసి చూపిస్తుంది. దాని తర్వాత మనం పేమెంట్ అప్లికేషన్కి వెళ్తుంది. ఫీజు వచ్చేసి 100 రూపీస్ మాత్రమే, అది డైరెక్ట్ పే చేసేవచ్చు. ఆ తర్వాత సబ్మిట్ ఫామ్, మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ మనం మెయిన్గా వచ్చేసి సిగ్నేచర్ అనేది ఇలా వైట్ కలర్ పేపర్ మీద ఇలా మంచిగా సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా చేసినా యాక్సెప్ట్ చేయదు, ఇలా ఉన్న యాక్సెప్ట్ చేయదు, ఫుల్ ఇలా ఇవేవి అన్యాక్సెప్టెడ్. మన ఫోటో వచ్చేసి మంచి వైట్ బ్యాక్గ్రౌండ్లో నించొని లైవ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఇలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా ఉన్న ఫోటో అనేది ఫోటో అనేది అప్పటికప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోద్ది. ఇదని మెయిన్గా చూసుకోండి. ఇది గైస్ ఎస్ఎస్సి సిపిఓ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.